ఢిల్లీ సుల్తానులు. ఈ ఢిల్లీ సుల్తానులు దిల్లికా లేదా దిల్లీపురాను నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజపుత్రులు. ఢిల్లీ సుల్తానులు 7th సోషల్ 4th చాప్టర్. దిల్లీకాపురాను నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజపుత్రులు తోమర్లు. మహమ్మద్ ఘోరీ క్రీస్తు శకం 1192వ సంవత్సరం రెండవ తరైన్ యుద్ధంలో ఇతనిని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు పృథ్వీరాజ్ చౌహాన్. మహమ్మద్ ఘోరీ 1192వ సంవత్సరం రెండవ తరైన్ యుద్ధంలో ఇతనిని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు పృథ్వీరాజ్ చౌహాన్. మామ్లుక్ లేదా బానిస వంశాన్ని భారతదేశంలో స్థాపించారు. ఏ సంవత్సరంలో స్థాపించారు? 1206. మామ్లుక్ బానిస వంశాన్ని భారతదేశంలో ఏ సంవత్సరంలో స్థాపించారు? 1206. కుతుబుద్దీన్ ఐబక్ దీనిని రాజధానిగా చేసుకొని సామ్రాజ్యాన్ని పరిపాలించారు. దేనిని రాజధానిగా చేసుకొని సామ్రాజ్యాన్ని స్థాపించారు? కుతుబుద్దీన్ ఐబక్. లాహోర్ని కుతుబ్ మినార్ను ప్రారంభించిన వారు కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ను ప్రారంభించిన వారు కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ను నిర్మాణంను పూర్తి చేసిన వారు ఇల్టుట్మిష్. మొదట ప్రారంభించిందేమో కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ను నిర్మాణంను పూర్తి చేసింది ఇల్టుట్మిష్. ఢిల్లీకి తొలి సర్వస్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యాన్ని అసలైన స్థాపకునిగా పరిగణించబడినవాడు ఇల్టుట్మిష్. మామ్లుక్ అనగా బానిస వంశం. కుతుబుద్దీన్, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా, గియాజుద్దీన్ బాల్బన్. కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా, గియాజుద్దీన్ బాల్బన్ వీళ్ళందరూ కూడా ఢిల్లీ సుల్తానులు పరిపాలనా కాలము. బానిస వంశం కైకుబాద్ కాలంలో ముగిసింది. చౌగన్ ఆట, హార్స్ పోలో ఆడుతూ ప్రమాదానికి లోనై మరణించిన ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్. ఉజ్జయినిలోని మహంకాళి దేవాలయాన్ని నేలమట్టం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఇల్టుట్మిష్. అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి. అల్లావుద్దీన్ ఖిల్జీ చెంగిస్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి 1206వ సంవత్సరంలో మంగోలుల రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు చెంగిస్ ఖాన్. ఈ బందగాన్ పద్ధతి ప్రవేశపెట్టిన ఢిల్లీ పాలకుడు ఇల్టుట్మిష్. పరిపాలనలో సహకరించడం కోసం టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్టుట్మిష్చే ప్రారంభించిన వ్యవస్థ చిహల్గనీ. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇలా విభజించారు. ఇకాలు. ఢిల్లీ సుల్తాన్లు భూమి శిస్తు ఇంతగా ఉండేది, 1/3వ వంతు. బక్తియార్ కాకీకి అంకితము ఇవ్వబడిన కట్టడం కుతుబ్ మినార్. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించబడిన కట్టడం అలై దర్వాజా. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించబడిన కట్టడం అలై దర్వాజా. భారతదేశపు రామచిలుక, ఇండియన్ ప్యారెట్ అని బిరుదు గలవారు అమీర్ ఖుస్రూ. కుహు కుహు. భారతదేశపు రామచిలుక, ఇండియన్ ప్యారెట్ అమీర్ ఖుస్రూ. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం 1526. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వారు బాబరు. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్. సయ్యద్ వంశంలో చివరి పాలకుడు ఆలం షా. లోడీ వంశ స్థాపకుడు బహలాల్ లోడీ. లోడీ వంశ చివరి పాలకుడు ఇబ్రహీం లోడీ. సుల్తానా రజియా 1236 నుండి 1239 ఢిల్లీలోని పాలించిన ఏకైక మహిళ. తారిక్ ఆల్ హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని ఆల్బెరూని రచించాడు. తారిక్ ఆల్ హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని ఆల్బెరూని రచించాడు. ప్రాచీన యుగం 8వ శతాబ్దం వరకు. మధ్యయుగం 8 నుండి 18వ శతాబ్దం వరకు. ఆధునిక యుగం 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం వరకు.
ట్రాబిట్ శైలి అంటే 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలంపై పెట్టి పైకప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారు చేయబడేది. ఆర్కియడ్ శైలి అనగా తలుపులు, కిటికీలు ప్రత్యేకంగా ఉండి వాటిపై బరువు మోయినట్లుగా ఆర్చి నిర్మాణం ఉంటుంది. దోహాలు 2 పంక్తులతో రాయబడిన పంక్తులు. పిచ్చి తుగ్లక్గా పేరు పొందిన రాజు మహమ్మద్ బిన్ తుగ్లక్. సయ్యద్ వంశానికి చెందినవారు కిజర్ ఖాన్, ముబారక్ షా, ఆలం మహమ్మద్ షా. తుగ్లక్ వంశ పరిపాలనా కాలంలో ఈ సంవత్సరంలో తైమూరు దండయాత్రలు భారతదేశంపై ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాయి. తైమూరు దండయాత్రలు 1398. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధాన ఎగుమతులతో ప్రత్తి, ముత్యాలు, నీలం ఎగుమతులుగా ఉండేవి. రజియా సుల్తానా క్రీస్తు శకం 1336 నుండి 1240 సంవత్సరం వరకు. అల్లావుద్దీన్ ఖిల్జీ క్రీస్తు శకం 1296 నుండి 1316. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1324 నుండి 1351. ఇబ్రహీం లోడి క్రీస్తు శకం 1517 నుండి 1526 వరకు. మార్కెట్ సంస్కరణలు అల్లావుద్దీన్ ఖిల్జీ చేశాడు. మార్కెట్ సంస్కరణలు. రాగి నాణేలపై ముద్రణ మహమ్మద్ బిన్ తుగ్లక్. కుతుబ్ మినార్ను ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్. చిహల్గనీ ఏర్పాటు ఇల్టుట్మిష్. మార్కెట్ సంస్కరణలు అల్లావుద్దీన్ ఖిల్జీ. రాగి నాణేలపై ముద్రణ మహమ్మద్ బిన్ తుగ్లక్. కుతుబ్ మినార్ను ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్. చిహల్గనీ ఏర్పాటు ఇల్టుట్మిష్. గుజరాత్పై దాడి క్రీస్తు శకం 1299. రణతంబోర్పై దాడి 1301. చిత్తోడ్పై దాడి 1303. మదురైపై దాడి 1311. బందగాన్ అనగా సర్దారుల కూటమి. చిహల్గనీ అనగా బానిసల కొనుగోలు. ఇకా అనగా రాష్ట్రము. పరిషత్ అనగా ఇస్లాం నిబంధనలు. బందగాన్ అనగా సర్దారుల కూటమి. చిహల్గనీ బానిసల కొనుగోలు. ఇకా రాష్ట్రము. పరిషత్ ఇస్లాం మసీద్ ఇస్లాం నిబంధన. ఢిల్లీ సుల్తానులు. ఢిల్లీ సుల్తానుల పాలనా కాలం 1206 నుండి 1526. ఢిల్లీ సుల్తానుల యొక్క అధికార భాష పారసీకం. 1192 సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. మహమ్మద్ ఘోరీ హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని స్థాపించారు. మామ్లుక్ అనగా బానిస అని అర్థం. బానిస వంశం మామ్లుక్ వంశం. కుతుబుద్దీన్ ఐబక్ 1206 సంవత్సరంలో బానిస వంశాన్ని స్థాపించారు. లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇల్టుట్మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడింది. కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్. నెక్స్ట్ రజియా సుల్తానా గియాజుద్దీన్ బాల్బన్. బానిస వంశం కైకోబాద్ కాలంలో ముగిసింది. బానిస వంశం 1206 సంవత్సరం నుండి 1290 సంవత్సరం. ఖిల్జీ వంశం 1290 నుండి 1320. తుగ్లక్ వంశం 1320 నుండి 1414. సయ్యద్ వంశం 1414 నుండి 1451. లోడీ వంశం 1451 నుండి 1526. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. ఏ వంశంలో ఎక్కువ 10 మంది సుల్తాన్ రాజులు పరిపాలించారు? బానిస వంశం 1206 నుండి 1290. ఏ వంశంలో తక్కువ సుల్తాన్లు పరిపాలించారు? లోడీ వంశము. ఎక్కువ కాలం పరిపాలించిన వంశం ఏది? తుగ్లక్ వంశం. తక్కువ కాలం పరిపాలించిన వంశం ఖిల్జీ వంశం. మహమ్మద్ ఘోరీ మరణంతో ఢిల్లీ సుల్తాన్ల పేరుతో ముస్లిం రాజ్యాన్ని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశం 1290 నుండి 1320. బానిస వంశం 1206 నుండి 1290.
ఖిల్జీ వంశం 1290 నుండి 1320, లోడీ వంశం 1451 నుండి 1526, సయ్యద్ వంశం 1414 నుండి 1451. చౌగన్ ఆట ఆడుతూ ప్రమాదానికి లోనై మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఉజ్జయినిలోని మహంకాళి దేవాలయాన్ని నేలమట్టం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఇల్టుట్మిష్. ఎవరి జ్ఞాపకార్థం ఢిల్లీలో ఢిల్లీ సుల్తాన్ గోరీ అనే సమాధి ఇల్టుట్మిష్చే నిర్మించాడు? నజరుద్దీన్ మహమ్మద్. ఆరం షా 1210 నుండి 1211, ఐబక్ 1206 నుండి 1210, రజియా సుల్తానా 1236 నుండి 1239, ఫిరోజ్ షా 1236 నుండి 1236. కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన అదైదీన్ కా జోన్పురా మసీదు ఎక్కడ ఉంది? అజ్మీర్. దివాన్-ఇ-బరీద్ అల్లావుద్దీన్ ఖిల్జీచే ఏర్పడింది వార్తా లేదా గూఢచారి వ్యవస్థ. దివాన్-ఇ-కోహీ వ్యవసాయ శాఖ మహమ్మద్ బిన్ తుగ్లక్. దివాన్-ఇ-ఖైరత్ దాన ధర్మాల శాఖ ఫిరోజు షా తుగ్లక్. దివాన్-ఇ-అరీజ్ సైనిక శాఖ బాల్బన్చే ఏర్పడింది. సైనిక శాఖ బాల్బన్. దాన ధర్మాల శాఖ ఫిరోజ్ షా తుగ్లక్. వ్యవసాయ శాఖ మహమ్మద్ బిన్ తుగ్లక్. వార్తా లేదా గూఢచారి వ్యవస్థ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆల్-బెరూనీ మహమ్మద్ గజ్నీ చేత ఆదరించబడ్డ పర్షియన్ పండితుడు. ఈయన సంస్కృతం భాషను నేర్చుకొని ఆ భాషలోని గ్రంథాలను అరబ్బీ భాషలోనికి అనువదించాడు. తారిఖ్ అల్-హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథం ఎవరి చేత రచింపబడింది అంటే ఆల్-బెరూనీ చేత రచింపబడింది. అమీర్ ఖుస్రో పర్షియా కవి, గాయకుడు. ద్విపద పద్యాలు టుటి-ఐ-హింద్ భారతదేశపు రామచిలుకగా అమీర్ ఖుస్రో ది ఇండియన్ ప్యారెట్గా బిరుదు ఉంది. తైమూరు దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1398. తైమూరు దండయాత్ర 1398. అలై దర్వాజా అల్లావుద్దీన్ ఖిల్జీ దీనిని కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించాడు. అలై దర్వాజా అల్లావుద్దీన్ ఖిల్జీ. వీరి కాలంలో ఆల్-బెరూనీ, అమీర్ ఖుస్రో, జియా-ఉద్దీన్ బెరూనీ ప్రముఖ పండితులు. 1526 మొఘల్ పాలకుడైన బాబర్ పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు. ఢిల్లీ సుల్తానుల పాలన ముగిసింది. 1526 మొఘల్ పాలకుడైన బాబర్ పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీంని ఓడించాడు. ఢిల్లీ సుల్తానుల పాలన ముగిసింది. కుతుబ్ మినార్ కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు ఆవరణలో ఈ నిర్మాణం చేయబడింది. కుతుబుద్దీన్ ఐబక్ పునాది వేశాడు. ఇల్టుట్మిష్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. కుతుబ్ మినార్ని ఇల్టుట్మిష్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. కుతుబ్ మినార్ను కట్టించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితమిచ్చాడు. కుతుబ్ మినార్ను కట్టించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితమిచ్చాడు. ఈ కుతుబ్ మినారు 74.1 మీటర్ల ఎత్తులో 4 అంతస్తుల చలువరాయి ఇసుకతో కూడినటువంటిది. కుతుబ్ మినార్ ఎత్తు 74.1. 4 అంతస్తుల చలువరాయి ఇసుకతో కుతుబ్ మినార్ని కట్టించారు. రజియా సుల్తానా 1236 నుండి 1239. రజియా ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలుగా వజీరుల చిహల్గనుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంది. టర్కీ ప్రభువుల నుండి, స్వంత అన్నదమ్ముల నుండి తీవ్ర ప్రతిఘటనలు రజియా సుల్తానా ఎదుర్కొంది. ఈమె పరిపాలనా కాలం 1236 నుండి 1239. ఖిల్జీ వంశం. రెండవది ఖిల్జీ వంశము, మొదటిది బానిస వంశము. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఇతను తన అల్లుడైన ఖిల్జీ చేతిలో చంపబడ్డాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ మంగోలుల దండయాత్రను నియంత్రించడానికి శక్తివంతమైన చర్యలు చేపట్టాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ
సమర్థవంతమైన గూఢచారి వ్యవస్థను స్థాపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు నిర్వహించి గుజరాత్, రణతంబోర్, చిత్తోర్ మరియు మాల్వా మొదలైన వాటిని జయించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరు కోటను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశ దండయాత్రలు పూర్తయిన తరువాత దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ మంచి సైనికుడు. అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులు నగదు రూపంలో జీతాలు చెల్లించారు. గుర్రాలపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టింది అల్లావుద్దీన్ ఖిల్జీ. మంగోలులు ప్రాచీన కాలంలో మంగోలియాను అనే సంచార జాతులు. చంగీజ్ ఖాన్ మంగోలియన్లకు ఏకం చేసి 1206 సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు. చంగీజ్ ఖాన్ మంగోలియన్ల రాజ్యాన్ని స్థాపించారు. ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలంలో మంగోలులు 1221 నుండి 1368 వరకు భారతదేశంపై అనేకసార్లు దండయాత్రలు చేశారు. ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలంలో మంగోలులు 1221 నుండి 1368 వరకు భారతదేశాన్ని అనేకసార్లు దండయాత్ర చేశారు. నెక్స్ట్ తుగ్లక్ వంశము, మూడవ వంశం. ఖిల్జీ వంశం అయిపోయిన తర్వాత తుగ్లక్ వంశము. ఈ తుగ్లక్ వంశము ఖిల్జీ చివరి పాలకుడైన ఖుస్రో యొక్క పాలనను అంతం చేసి గియాజుద్దీన్ తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ వంశంలో ప్రముఖులు. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఈ వంశంలో ప్రముఖులు. తుగ్లక్ తైమూరు దండయాత్రలు ఎదుర్కోవలసి వచ్చింది. తుగ్లక్ తైమూరు దండయాత్రలు ఎదుర్కోవలసి వచ్చింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణాలతో రాజధాని ఢిల్లీ నుండి దేశం మధ్యలో ఉన్న దేవగిరికి, దౌలతాబాద్కి మార్చాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీని దేవగిరికి మార్చాడు. ఇక్కడ రాగి నాణాలను ప్రవేశపెట్టాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ సంస్కరణలు విఫలమై చివరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఘోర వైఫల్యానికి చెందాడు. రాగి నాణాలు ప్రవేశపెట్టింది మహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ పాలనా కాలంలో 1398 సంవత్సరం తైమూరు దండయాత్రలు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. తుగ్లక్ పాలనా కాలంలో 1398 తైమూరు దండయాత్రలు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. ఢిల్లీ కోలుకోవడానికి సుమారు 100 సంవత్సరాలు పట్టింది. తరువాత బాబర్ దండయాత్రకు దారితీసి మొఘల్ సామ్రాజ్య పాలన వచ్చింది. తుగ్లక్ వంశం అయిపోగానే సయ్యద్ వంశం. సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్, ముబారక్ షా, మహమ్మద్ షా, ఆలం షా పాలకులు. ముబారక్ షా రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నంలో విఫలమయ్యాడు. చివరి పాలకుడు ఆలం షా బహలాల్ చేతిలో ఓడిపోయి లోడీ వంశస్థుడు పాలన సంక్రమించింది. లోడీ వంశము. బహలాల్ లోడీ తన రాజ్యంలోని ప్రభువులను సంతృప్తి పరచడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. బహలాల్ లోడీ రెండవ సికిందర్ లోడీ రాజ్యాన్ని సుస్థిరపరిచేందుకు ప్రయత్నించాడు. ఢిల్లీ సుల్తాన్లో చివరివాడైన ఇబ్రహీం లోడీ తరువాత ఢిల్లీ సుల్తాన్ల కాలం ముగిసింది. ఇబ్రహీం లోడీతో ఢిల్లీ సుల్తాన్ల పాలన కాలం ముగిసింది. ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేటువంటి వాడు. పర్షియాలో ఈ పద్ధతిని బందగాన్ అని పిలుస్తారు. ఖిల్జీ, తుగ్లక్ పాలకులు ఈ పద్ధతిని కొనసాగించేవారు. ఇల్టుట్మిష్ కాలంలో చిహల్గని సర్దారుల కూటమి సర్దార్లపై కీలక పాత్ర పోషించారు. ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బందగాన్ అనే పద్ధతిని, చిహల్గని అనేటువంటి సర్దారుల కీలక పాత్ర వహించారు. చిహల్గని అంటే పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభులతో కూడిన ఇల్టుట్మిష్ ప్రారంభించిన వ్యవస్థ. తుర్కాన్-ఈ చిహల్గని లేదా చాలీసా అనేటువంటి వారు. ఈ చిహల్గని పద్ధతి, బందగాన్ పద్ధతి ఇల్టుట్మిష్చే స్థాపించబడినటువంటి పద్ధతులు. రాగి నాణాలను ప్రవేశపెట్టింది మహమ్మద్ బిన్ తుగ్లక్. గుర్రాలపై ముద్ర వేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ.
సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణిచివేయడానికి ఉపయోగపడుతుంది చిహల్గని. ఇక్తా పద్ధతి. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైన్యాధికారులను నియమించారు. ఇక్తా పద్ధతి. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైన్యాధికారులను నియమించారు. ఇంతటితో 7th క్లాస్ సోషల్ 4th చాప్టర్ ఢిల్లీ సుల్తాన్లు అయిపోయింది. వ్యవసాయం ప్రధాన వృత్తి. ఈ ఢిల్లీ సుల్తాన్లు పండిన పంటలో 1/3వ వంతు భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి ఉంటుంది. తైమూరు దండయాత్రలు. 1398 తైమూరు దండయాత్రల్లో దేశ సంపదల్ని తరలించేశారు. తైమూరు సాధించిన మారణ హోమం నుండి కోలుకోవడానికి ఢిల్లీకి 100 సంవత్సరాలు పట్టింది. తైమూరు దండయాత్రలు 1398. 1526వ సంవత్సరంలో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు. పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526వ సంవత్సరం. ఎవరెవరికి జరిగింది? బాబర్, ఇబ్రహీం లోడీకి జరిగింది. ఇంతటితో ఢిల్లీ సుల్తాన్ల పాలన అస్తమించి మొఘలుల పాలన ప్రారంభమైంది. ఇంతటితో 7th క్లాస్ 4th చాప్టర్ ఢిల్లీ సుల్తాన్లు కంప్లీట్ అయింది.